ప్రతి ఒక్కరం ప్రజాపాలన అనేది ప్రతి ఒక్కరం పోయి నీ కాడికి పోయి అడగాలంటే ఆయన కాడికి పోయి ఉన్నాయా సార్? పోయిర్రా సార్? ఎవరైనా ఎమ్మెల్యేకు కావాలంటేనే అపార్ట్మెంట్ ఇయ్యని పరిస్థితులు ఉన్నాయి సార్. హ్మ్. ఇప్పుడేమో సార్ ఇప్పుడు మా సొంతలో కూడా పోయి అడుగుతున్నాం సార్. డైరెక్ట్ సీఎంనే అడుగుతున్నాం సార్. ఏమైనా హ్మ్. పనులు కావాలంటే మంత్రులు గానీ, ఎమ్మెల్యే గాని కానించి ఎమ్మెల్యే కాడికి గానీ మేము పోయి డైరెక్ట్ మా పని మేము చేసుకొని వస్తున్నాం సార్ ఇప్పుడు. చాలా ఇప్పుడు మంచిది సార్. సర్పంచ్ ఎన్నికలు మీ మండలంలో ఎన్ని గెలుచుకోగలుగుతారు? చాలా వరకు సార్ 100కి 100% సార్. హ్మ్. అందులో డోకా లేదు, అనుమానం లేదు సార్. హ్మ్. ఎంపీ అభ్యర్థిగా మీకు ఎవరైతే బావుంటది? మాకా సార్? ఇక భువనగిరి నియోజకవర్గమా? మీది నల్గొండనా? మాది భువనగిరి నియోజకవర్గం సార్. భువనగిరికి ఎవరైతే బావుంటది? దాన్ని ఇక ఇప్పుడు అది పెద్దలు నిర్ణయిస్తారు సార్. ఇంతవరకైతే మాకింకా రాలేదు. హ్మ్. ఆ పెద్దల నిర్ణయం బట్టి మేము ఫాలో అవుతాం సార్. ఇప్పుడు ప్రజాపాలన పైన ఈ విలేజ్ అంటే ఈ మారుమూల గ్రామ ప్రజలు ఏ విధంగా చూస్తారు ప్రజాపాలన? ప్రజాపాలన మంచిగా చూస్తారు సార్. ప్రజాపాలన వైపు మంచిగా చూస్తారు సార్. మంచిగా స్పందన వస్తుంది. మంచిగా చూస్తారు సార్. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ ఎలాంటి మార్పొచ్చింది? చాలా మార్పు వచ్చింది సార్. ఇప్పటికే మార్పు చాలా వచ్చింది. సగం వచ్చింది సార్. ఇంకా ఈ 40 రోజులలో పూర్తిగా మార్పు వస్తుంది సార్. మంచి హ్మ్. స్పష్టంగా మంచి సంతోషపడతారు సార్ జనం. హ్మ్. అంటే ఇప్పుడు అన్ని కులాల వారికి న్యాయం జరుగుతుందా? జరుగుతుంది సార్. అన్ని కులాల వారికి న్యాయం జరుగుతుంది సార్ ఇప్పుడు. హ్మ్. కులగణనని కూడా పెట్టిరు కదా సార్. అది కూడా అయితే సక్సెస్‌ఫుల్ అయితే చాలా వరకు మంచి జరుగుతుంది సార్. ఇప్పుడు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటే ఉమ్మడిగా పోటీ చేస్తామంటున్నారు. అయి ఎందుకు 2 మీకు ఒక్కటే కదా సార్. భయపడి చేస్తుర్రా? లేక మాకు భయపడే దేనికోసం? సార్. ఆళ్ళు ఎక్కడ రాదు. డిపాజిట్ కూడా ఊడిపోతామనే ప్ర దాని మీదనే వాళ్ళు బీఆర్ఎస్ అనేదే ఒకటి సార్ అది. హ్మ్. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే సార్ అది. రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఎలాంటి మార్పొచ్చింది? చాలా మార్పొచ్చింది సార్ ఆయన. ఆయన మార్పు చేస్తాడు. ఈ హ్మ్. చేస్తారు సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో ఎక్కడ కూడా ఇప్పటికి ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి సార్. హ్మ్. ఇంతవరకు బీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంతవరకు పేదోళ్ళకి ఏది కూడా అందలేదు సార్. హ్మ్. రైతు బంధు గాని, బీసీ బంధు గాని మీ గ్రామంలో రాలేదు దళిత సార్. బంధు, బీసీ దళిత బంధు బంధు. రాలే. రైతు బంధు అంటే కొంతమందికి వచ్చింది సార్. ఇప్పుడు మన రుణమాఫీ అని అన్నాడు సార్. రుణమాఫీ అని 5 ఏళ్ల నుంచి మొన్న కూడా ఒక్క రూపాయి తోటి చాలా మంది పడలేదు సార్. నేను పడలేదు సార్. నాకు కూడా పడలేదు సార్. చాలా మందికి పడలేదు. ఇక్కడ అట్లా. బీఆర్ఎస్ నాయకులు గత ప్రభుత్వమే బాగుంది. రైతు బంధు పథకం ద్వారా మంచి రైతులకు వేసిందని చెప్పేసి అంటున్నారు. నిజంగా మంచిగుందా అప్పటి పాలనకి, ఇప్పటి పాలనకి? ఇప్పటి పాలనే మంచి సార్. అప్పటి పాలనే సార్. అప్పుడు ఏమున్నా వాళ్ళ లీడర్‌షిప్‌లకు వాళ్ళు అనుకునేటోళ్ళకే పడ్డాయి సార్. వాళ్ళకే మంచి జరిగింది. పేదోనికి అనేటోనికైతే ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు సార్.